ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో విచారణ ముగిసింది. సిరాజ్, సమీర్లను పోలీసులు 6 రోజుల పాటు విచారించారు. వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పలుచోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సిరాజ్ అంగీకరించాడు. పలు దేశాల హ్యాండర్లు టచ్లో ఉన్నట్లు తెలిపాడు సిరాజ్. ఇదంశకు సంబంధించి విజయనగరం జిల్లా కోర్టు నుంచి మా కరెస్పాండెంట్ యుగంధర్ మనకి లైవ్ లో డీటెయిల్స్ అందిస్తారు. యుగంధర్, ఈ సిరాజ్, సమీర్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, విచారణ ఎలా జరిగింది, అలాగే కొంతమంది హ్యాండర్లకు సంబంధించి పరిచయం ఉన్నట్టు కూడా చెప్పినట్టు మనకి విచారణలో తేలిన పరిస్థితి, డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. ఈరోజు సమీర్, సిరాజ్ ఏదైతే విజయనగరంలోని ఉగ్రవాదం పేలుళ్ల కుట్ర కేసులో అరెస్ట్ అయ్యారో, అరెస్ట్ అయిన వారిని పోలీసులు 6 రోజుల పాటు విజయనగరంలో కస్టడీలోకి తీసుకొని విచారించారు. విచారణ అనంతరం శ్రీ విజయనగరంలోని ప్రభుత్వ వైద్యాధికారుల చేత ఆరోగ్య పరీక్షలు చేయించిన అనంతరం సాయంత్రం 4:30-5 గంటల సమయంలో ఇక్కడ విజయనగరం ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులోనే హాజరుపరిచారు. ఆ తర్వాత ఆయన తొలుత ఏదైతే 14 రోజుల రిమాండ్ ఇచ్చారో ఆ రిమాండ్ను కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే విజయనగరం పోలీసులు విశాఖపట్నం సెంట్రల్ జైలుకి ఈ ఇద్దరు నిందితుల్ని కూడా తరలించడం జరిగింది. అయితే ఈ 6 రోజుల్లో విచారణలోనే చాలా కీలకమైనటువంటి అంశాలు వచ్చాయి. సిగ్నల్ యాప్ ద్వారా వీళ్ళు ఒక 20 మంది టీం ఏర్పడినట్టు, ఈ టీం అంతా కూడా తెలుసుకున్నది కోణంలోని విచారణ అయితే కొనసాగుతుంది. మరోవైపు ఇక్కడ విజయనగరంలో కూడాను సిరాజ్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ ట్రేడర్స్ అందరి దగ్గర కూడా వివరాలు తెలుసుకున్నారు. దీంట్లో కూడా పలు కోణాలు బయటపడ్డాయి. మరికొన్ని అమెజాన్ నుంచి కూడా తెప్పించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. వీళ్ళ తాలూకా చాటింగ్లో కూడా లాంచర్స్ కోసం కూడాను వీళ్ళు ప్రస్తావించారు. అయితే ఈ లాంచర్స్ స్థాయి ఎంత, కెపాసిటీ ఎంత, ఏ కెపాసిటీ ఉన్న లాంచర్స్ని వీళ్ళు వాడబోయారు అనేటువంటిది కూడా ఉంది. అయితే ఈ 20 మంది మానవ బాంబులుగా తయారు కాబోతున్నారా లేదా అనేటువంటిది అక్కడ ఉన్న మిగతా వాళ్ళు కూడా దొరికితే కొంత సమాచారం దొరుకుతుంది. అయితే కీలకమైనటువంటి అంశాలు అరబ్ కంట్రీస్ నుంచి కానీ, ఎమిరేట్స్ నుంచి కానీ వీళ్ళకి ఎట్లాంటి ఫండింగ్ అయితే వచ్చింది, సిరాజ్ కూడా ఎన్నిసార్లు అరబ్ కంట్రీస్కి వెళ్ళాడు అనేటువంటి దాని మీద కీలకమైనటువంటి సమాచారం వచ్చింది. సమీర్ ఇంట్లో 2 సార్లు సమావేశం అయ్యారు 20 మంది టీము. ఈ 20 మందిదే ఏ విషయాలు మాట్లాడుకున్నారు అనేటువంటిది సమీర్ని, సిరాజ్ని వేరువేరు గదుల్లో ఉంచి కూడాను వాళ్ళు వేరువేరుగా సమాధానాలు రాబెట్టారు. కొన్ని సమాధానాలు వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే చెప్పనట్టుగా కనిపించింది. కొన్ని సమాధానాలు అయితే కోఇన్సిడెంట్ అయినటువంటి సమాధానాలకు మాత్రం ఎంక్వైరీ మరింత విస్తృతపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. విజయనగరంలో కూడా అదాబి వీధిలోని ఈ మేరకు గాలింపు చేపట్టే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ యుగంధర్.